రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, చూసినవన్నీ చుట్టేస్తున్నా, చూడాల్సినవి టిక్ పెట్టేస్తున్నా. ఏదేమైనా సరే క్రిస్మస్ కి కన్యాకుమారిలో ఉండాలి. 17, 18 తాజ్మహల్ చూసేస్తాం. ఆ తర్వాత అలా కిందకు వస్తే 22కి నాగర్కోయిల్కి వచ్చేస్తాం. సో క్రిస్మస్, న్యూ ఇయర్ కన్యాకుమారిలో జరుపుకోవచ్చు. అయితే ఓకే మామా. ఏంట్రా? ఈ చుట్టేసినవన్నీ చూస్తుంటే ఈసారి ఈ ట్రిప్ కి వెళ్ళి వచ్చేసరికి ఇండియాలో అన్ని ప్లేసులు చూసేసినట్టే. అందులో డౌటే ఉందిరా. మరి వచ్చే సంవత్సరం అలా పక్కనున్న చిన్న చిన్న దేశాలు చూసొద్దాం. అందుకు పాస్పోర్ట్లు అవి కావాలి సార్. తీసుకుంటే సరే. ఏంటి పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు ఉండాలి. అయితే నీకు పెళ్లి చేస్తే సరే. అదేంట్రా, మన డీల్ మర్చిపోయావా ఏంటి? ఏంటా డీల్? ముందు నీ పెళ్లి, ఆ తర్వాతే నాకు. దానికంటే ముందేమనుకున్నావు? ప్రేమించే పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు. రే, అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందిరా నీకు? ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుందని చెప్పడానికి అదేమన్నా బస్సారా? వచ్చినప్పుడు చెప్తా. ముందు సామాన్లని సర్దు. అలాగే అలాగే. ఎప్పుడు నస పెట్టకుండా పోయినసారి తెచ్చిన తుప్పు పట్టిన కత్తి మాత్రం పెట్టుకో. మనం ఇప్పుడు వెళ్ళబోయేది మేఘాలయ అడవుల్లోకి. అయితే అస్సాంలో గూర్ఖా ఇచ్చాడు ఒక కత్తి, అది పెట్టు. అలాగే పెట్టాం. అలాగే ఆ హెడ్ లైట్, చార్జర్. అలాగే. కొంచెం కూర చేయి, కొంచెం పులుసు చేయి, పచ్చడి చేయి. అయ్యా ఏంటి? మా అక్కయ్య వైద్యం కోసం ఊరికి బయలుదేరాము. క్యూలో నిలబడ్డప్పుడు ఎవరో జోబు కొట్టేశారయ్యా. నువ్వు వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిపో. అయ్యా అది కాదయ్యా, ఒక చిన్న సహాయం. ముందు పచ్చడి చేయి, దాంతో పాటు మటన్ కీమా కూడా చేసే. అయ్యా ఏంటయ్యా? ఒక 400 ఇచ్చి మీ అడ్రస్ ఇచ్చారంటే ఊరికి అడిగానే పంపుతానయ్యా. వెళ్ళవయ్యా. మీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? చచ్చే వయసు. వాళ్ళతో ఎలాగైనా మాట్లాడేది. కాదే, ఇక్కడ చౌగిరాకి నువ్వు తీసుకోండి. ఇంత డబ్బా? వద్దు బాబు, ఇంతొద్దు, నాకు 400 చాలు. పర్లేదు, ఉంచుకోండి. సరే బాబు, మీ అడ్రస్ ఇవ్వండి, వెంటనే పంపిస్తాను. మాకు పర్మనెంట్ అడ్రస్ అంటే ఏది లేదండి. మరి ఎలా బాబు మీకు డబ్బు పంపడం? కష్టంలో ఉన్నామంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. బాబు నువ్వు బాగుండాలి. పర్లేదండి, చల్లగా ఉండాలి. అక్క రాక్క. రొయ్యలు ఎగురు. గోవాకి 2 టికెట్లు ఇవ్వండి. సారీ సార్, ఎందుకు ఈ లైన్? చెక్ చేస్తున్నారుగా, కనిపించట్లేదా? ఏదైనా ఫ్రీగా ఇస్తారా సార్? టైం ఎంత అయింది సార్? 9:40. కొంచెం ముందుకెళ్ళండి సార్. ఆయన మీదకి ఎక్కమంటావా? ప్రతి నెల కరెక్ట్ గా చెకప్ కి వెళ్తున్నావాక? తరచుగా చెకప్ కి రమ్మని ఆ డాక్టర్ అని చెప్తూనే ఉంది. డబ్బులు గుంజడానికి అలా చెప్తారు. దోపిడీ రాజ్యం. డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పారా? డిసెంబర్ 20, 28 లోపల అవుతుందని డేట్ ఇచ్చారు. కానీ చూస్తుంటే ఈవేళ రేపు అయ్యేలా ఉంది. త్వరగా ఫోటో చూస్తుంటే డబల్ ధమాకాలా ఉంది. వాళ్ళ డాక్టర్ ఆయనకేం డేట్ ఇచ్చారో కాస్త కనుక్కొని చెప్తావా? ఏంటమ్మా, ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు సార్. ఏమన్నాడేంటి? లక్ష్మి నన్ను అడిగింది కాన్పుకి డాక్టర్ ఏ డేట్ ఇచ్చారని. అది విని ఈ కుర్రాడు డాక్టర్ మీకే డేట్ ఇచ్చారో అడిగి చెప్పమన్నాడు సార్. ఆవిడతో ఏమన్నా? నేనే అనలేదే. లేదు. ఏం లేదా, వస్తున్నా ఉండు.
వీళ్ళే సార్. వెళ్దామా? ఏంటి సార్ ఎక్కడికి రమ్మన్నారు సార్? డెలివరీకి. పోరాటాలు చేసింది వీళ్ళే. పోలీసులు అంటే అంత తెలియకన్నా సార్. మర్యాదగా మాట్లాడడం తెలీదా? నోటికి ఏమొస్తుంది మాట్లాడతావా? సార్ వెపన్ సార్. అన్ని చెక్ పాయింట్స్ లోనూ సెక్యూరిటీ టైట్ చేయండి. రవి, అందరూ అలర్ట్ గా ఉండండి. ఏది అడిగినా చెప్పిందే చెప్తున్నారు సార్. మీరు చెప్పారంటే ఫర్దర్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సార్. సార్ ఆ, ఇది అస్సాం ట్రైబ్స్ యూజ్ చేసే వెపన్ సార్. సార్ హ్మ్? పుల్పా తీవ్రవాదులైంటారా? చూస్తుంటే ఇదేదో కోళ్ళ ఉంది. దీనిలో ఏదో ఇంటర్నేషనల్ క్రైమ్ ఉన్నట్టుంది సార్. కాదు, ఇది బ్రెయిలీ లెటర్. మహేంద్ర సార్. రైల్వే స్టేషన్ లో ఎవరైనా బ్లైండ్ వాళ్ళు ఉంటే పిలుచుకురండి. ఎస్ సార్. సార్ ఈ ప్లేసులో పెట్టారు, ఈ ప్లేసులో పెట్టబోతున్నారు. వీళ్ళు వెనకాల ఏదో పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుంది సార్. మీ వెనకాల ఎవరున్నారా? ముగ్గురు పోలీసు వాళ్ళు సార్. ఏంటి ఎగతాళా? సార్ ఏది అడిగినా కూడా ఇలాగే చెప్తున్నారు సార్. ఇంత డబ్బు మీకెక్కడదురా? 6 నెలలు ఎస్టేట్ లో పనిచేస్తే వచ్చిన డబ్బు సార్. రేయ్, ఇది మేము నమ్మాలట్రా? సార్ కష్టపడితే వచ్చిన డబ్బు సార్. నువ్వు చెప్పే మాటలకి నీ వేషానికి సంబంధం లేదురా. అన్నీ మిల్స్, రామ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్. ఈయన కార్డు మీ చేతికి ఎలా వచ్చిందిరా? ఆయన మా ఫ్రెండ్ సార్. అంత పెద్ద ఆయన మీకు ఫ్రెండ్ అట్రా? అవును సార్. సార్ డబ్బు కోసం ఆయన్ని కిడ్నాప్ చేయబోతున్నారు సార్. ఓ భగవాన్. ఎస్, రామ్ కుమార్ స్పీకింగ్. సార్ నేను కోయంబత్తూర్ నుంచి ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. ప్రభాకరా? సీఎం ఫంక్షన్ లో కూడా కలిసాం కదా సార్. చెప్పండి మిస్టర్ ప్రభాకర్. ఇద్దరు సస్పెక్ట్స్ ని పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర మీ విజిటింగ్ కార్డు దొరికింది. అదే డౌట్ క్లియర్ చేసుకుందని ఫోన్ చేశాను. పేర్లేంటి? వాళ్ళ పేర్లేంటయ్యా? మీ పేర్లేంట్రా? ఆరుణ్ సాక్రటిస్ సార్. ఆరోన్ సాక్రటీస్ అని చెప్తున్నారు సార్. ఆ జుట్టు పోలిగాడు బుడబుక్కల వాళ్ళేనా? వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలోస్. వాళ్ళు చూడడానికే సస్పెక్ట్స్ లా ఉంటారు, కానీ చాలా మంచి వాళ్ళు. నా దోస్తులు వాళ్ళు. సెంట్ జీబీఎస్ ఆర్ఫనేజ్ లో నేనే మీకు స్పాన్సర్ చేసింది. యు నో వన్ థింగ్ మిస్టర్ ప్రభాకర్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అన్నది నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటి డబ్బులవి దాచిపెట్టుకోకుండా ఇలా పోరం బొక్కులా తిరుగుతున్నారే, వయసు పైబడిన తర్వాత డబ్బుల కోసం ఏం చేస్తారని అడిగితే దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు చూడండి. ఇట్ జస్ట్ టర్న్ మై వరల్డ్. సార్ జీవితంలో అందరూ శ్రమించే వాళ్లే. పని చేసుకుని వయసు మళ్ళీ అలసిపోయిన తర్వాత కార్నర్ లో ఒక చైరు దొరుకుతుంది. దాంట్లో కూర్చొని చూస్తే కష్టపడి సంపాదించిన డబ్బు, గోల్డ్, కారు, బంగ్లా అన్ని ఉంటాయి. కానీ మాట్లాడడానికి ఒక్కరు ఉండరు. అది కూడా మాట్లాడవు. అటువంటి సమయంలో హ్యాపీగా కూర్చొని సంతోషంగా తలుచుకోవడానికి మంచి జ్ఞాపకాలు ఏమైనా చేర్చి పెట్టుకున్నారా అని అడిగారు. షాక్ అయిపోయాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, స్టాప్ సేవింగ్ మనీ, స్టార్ట్ కలెక్టింగ్ మెమరీస్. గో హెడ్, ఐల్ బి కమింగ్. మిస్టర్ ప్రభాకర్, వాళ్ళు ఫారినర్స్ లాగా 6 నెలలు కష్టపడతారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. మళ్ళీ తిరిగి వచ్చి గుడ్లా కష్టపడతారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఈర్షగానే ఉంటుంది. అందుకని ఐ కాంట్ స్పెండ్ 6 months, యూనో. కానీ ఏడాదిలో 6 రోజులు నా గోల్డెన్ డేస్. అట్ ద టైమ్ మిస్టర్ ప్రభాకర్, I take good breath, free from carbon monoxide. No more concrete jungles, only green pastures. నేను చెప్పానని తప్పుగా అనుకోకండి. అప్పుడప్పుడు నాలా బ్రేక్ తీసుకోండి. ఎప్పుడు కోర్టు, కేసు, అక్యూజ్డ్ క్రిమినల్స్ అని అంటూ ఉంటే యువర్ డామ్ బ్రెయిన్స్ విల్ బి బర్న్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. సరే, వాళ్ళకి ఏమైనా జామీన్ ఇవ్వాలా? లేదు సార్, అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఎవరైనా హైయర్ అఫీషియల్ తో చెప్పించమంటారా? లేదు సార్, ఐ విల్ డూ ఇట్ ఫుల్. ష్యూర్. మిస్టర్ ప్రభాకర్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. నో ఆ కుర్రాలను అడిగానే చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఆయన ఏం చెప్పారు? వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్సే అన్నారు. శివమణి, మామూలు టూరిస్టులు ఇద్దరిని తీసుకొచ్చి టెర్రరిస్టులు అది ఇది చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు. సార్ వీళ్ళు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచోళ్ళని చెప్పొచ్చు. ఇదిగో సార్ వచ్చారు. ఈ కోడ్ వర్డ్స్ ఆయన చేత చదివించామంటే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసిపోతుంది. సార్ ఈ ప్లాన్ ఏంటో ఒకసారి చూడండి.